హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. బొడ్డెమ్మతో మొదలై ఎంగిలి పూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో పూర్తయ్యే అతిపెద్ద పూల పండుగ బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే పండుగ. 9 రోజుల పాటుగా ఆడపడుచులందరూ కూడా ఒక దగ్గర చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే పాటల్లోనే తమ కష్టసుఖాలను, ప్రేమను, బంధుత్వాన్ని, ఆప్యాయతను, మన సంస్కృతి సాంప్రదాయాలను మేళవించి ఆనందంగా పాడుకుంటూ ఉంటారు. అదనంగా కోలాటం లయబద్ధంగా ఆడుతూ చేతులు కలుపుతూ తమలోని ఐకమత్యాన్ని కూడా పెంపొందించుకుంటారు. మామూలుగా ఎవరి బిజీలో వాళ్ళు ఉండి చాలా కాలం కలవలేకపోయినటువంటి స్నేహితురాళ్ళు కూడా పుట్టింటికి చేరి అందరినీ కలుపుకొని తమ ఆప్యాయత అనురాగాలను పంచుకుంటారు. బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందా అనే దాని గురించి చాలా కథలు ఉన్నాయి. కానీ ఏదైనా నేటి బతుకమ్మ అనేది మనకు ఆధునిక రంగులద్దుకుంది, మరింతగా మెరిసిపోతుంది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర పండుగగా ఇది ఇంకా కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోబడుతుంది. పుడమి తల్లిని మురిసిపోతూ ఉన్నది. ప్రకృతిలోని ప్రతి పువ్వులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పూలన్నీ పేర్చి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీటిలోని కాలుష్యం తగ్గుతుందనే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ మనలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించే పండుగ. అందుకే ఈ బతుకమ్మను మనం ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం. మన సెప్టెంబర్, అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలని చెప్పుకోవచ్చు. ఈ నెలలలో 2 పెద్ద పండుగలు జరుపబడతాయి. ఈ పండుగలలో అందరూ కూడా కుటుంబ సభ్యులు ఒక చోట చేరి ఆనందంగా జరుపుకునే నెలలు సెప్టెంబర్, అక్టోబర్. ఈ మాసం వచ్చిందంటేనే మనకెంతో హ్యాపీగా గడిచిపోతుంది. పండగ వస్తుంది అంటూనే వచ్చేస్తుంది. అది కాకపోతే ఈ సంవత్సరము మనము దీన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాము. కానీ నెక్స్ట్ ఇయర్ వరకైనా మనము ఈ కరోనా బారి నుండి తప్పించుకొని మళ్ళీ మన ఆనందాలను తిరిగి పూర్వంలాగానే జరుపుకుంటామని ఆశిస్తున్నాను. ఈ పూలు ఎంతో స్వచ్ఛమైనటువంటి మన చూడగానే ఎంతో అమాయకంగా వాటిని చూడగానే మనలో ఉన్నటువంటి బాధలు మర్చిపోతాం. చూడండి మా సెలబ్రేషన్స్.